హాయ్ హలో నమస్తే, నేను కృష్ణాంజనేయులు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో డీలిమిటేషన్ ద్వారాగా అసెంబ్లీ సీట్లు పెరుగుతాయి అని ఆశతో ఎదురు చూసేటువంటి రాజకీయ నాయకులకి ఇది ఒక నిరాశ కలిగించేటువంటి అంశమే. రానున్నటువంటి 2029 ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలు, 2028లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. ఈ రెండు రాష్ట్రాలు విడిపోయినటువంటి పరిస్థితుల్లో 2014 నుంచి ఎక్కడికక్కడ రెండు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ తర్వాత 2019లో సీట్ల సంఖ్య పెరుగుతుంది అని ఆశించారు. అది 2024 పెరుగుతుందని మళ్ళీ పోస్ట్ పోన్ అయింది. ఇప్పుడు చూసేసరికల్లా కనీసం 28, 29కైనా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ అసెంబ్లీ సీట్లు పెరుగుతాయా లేదా అనేటువంటి దాని మీద ఇంకా అనుమానాలు వేడలేదు. ఒక రకంగా చెప్పాలంటే 2028, 29లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ సీట్లు పెరిగేటువంటి అవకాశం లేదు అనేటువంటిది ఒక స్పష్టత వచ్చినటువంటి పరిస్థితి ఉంది. వాస్తవంగా ఆంధ్రప్రదేశ్లో 175 అసెంబ్లీ స్థానాలు, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత 13 ఉమ్మడి జిల్లాలు, ఆ స్థానంలో కొత్త జిల్లాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు 26 జిల్లాలు చేశారు. ఇప్పుడు 175 అసెంబ్లీ స్థానాలకు గాను 50 సీట్లు అదనంగా పెరుగుతాయి. 225 స్థానాలు అయ్యేదానికి అవకాశం ఉంటుంది. కొత్త వాళ్ళకి అవకాశం వస్తుంది. ఇంకా కొంతమంది అదనంగా పోటీ చేసేదానికి అవకాశం ఉంది అని అందరూ ఆశించారు. అదేవిధంగా తెలంగాణలో 119 అసెంబ్లీ స్థానాల నుంచి 153కు పెరిగేటువంటి అవకాశం ఉండొచ్చు అనేది. ఇక్కడ అధికారంలో ఉండేటువంటి పార్టీకి, ఆంధ్రప్రదేశ్లో కూటమి 3 పార్టీలు కలిసి అధికారంలో ఉన్నాయి. తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి. ఈ 3 పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు వ్యవహారం ఇది కొంత కష్టమైనటువంటి విషయం. అయినా సరే మొన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓడించడమే లక్ష్యంగా 3 పార్టీలు కలిసాయి. నెక్స్ట్ ఎన్నికల్లో మళ్ళీ వెళ్ళాలి అని అంటే ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళని కొంతమందిని తగ్గించిన, ఒకవేళ ఓడిపోతారనేటువంటి వాళ్ళని డ్రాప్ చేసిన, బహుశా ఒక 50-60 సీట్లలో కొత్త ముఖాలని దించేదానికి అవకాశం ఉండొచ్చు అనేటువంటిది. మరి అలా అయినా సరే 175 స్థానాలే ఉంటున్నాయి. అదే 225 స్థానాలు ఉన్నాయనుకోండి, ఆశించినటువంటి వాళ్ళకి లేదా కొంతమంది ఇప్పుడు వైసీపీ నుంచి వచ్చేటువంటి వాళ్ళు, అదేవిధంగా అలాంటి వాళ్ళకు కూడా ఎమ్మెల్యే సీట్లకి అవకాశం కల్పించేదానికి ఉండేది. కానీ తీరా చూసేసరికి ఇప్పుడు 2029కి ఆ విధంగా సీట్లు పెరిగేటువంటి పరిస్థితి కనపడటం లేదు. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? కారణం ఏంటి అంటే జనాభా లెక్కల సేకరణకు సంబంధించి, జనాభా లెక్కల్లో కుల గణన కూడా చేపట్టాలి అని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇది వాస్తవంగా మొన్న కరోనా టైంలో కులగణంగా జనాభా లెక్కల సేకరణ జరగాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఆ తర్వాత అది వాయిదా పడుతూ వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు 2026 అంటే వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి జనాభా లెక్కల సేకరణ, దాంతోపాటు కుల గణన కూడా చేపట్టబోతున్నారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ఒక స్పష్టత ఇచ్చింది, నోటిఫికేషన్ ఇచ్చేసింది. ఇది ఈ జనాభా లెక్కల సేకరణ అంటే కులగణనతో కలిపి 2028 వరకు కొనసాగేదానికి అవకాశం ఉంటుంది. అప్పుడు 2028లో ఈ జనాభా లెక్కల సేకరణ, కులగణన ఇవన్నీ ఫైనల్ అవుతాయి. మరి ఆ తర్వాత మరి డీలిమిటేషన్కి సంబంధించినటువంటిది వ్యవహారం ఇంకా ఉంది. ఏది? పార్లమెంటుకు సంబంధించి. పార్లమెంటు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో 2009 ఎన్నికలకు ముందు పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన జరిగింది. ఆ తర్వాత మళ్ళీ 2026 వరకు మనము దీన్ని ఫ్రీజ్ చేసి ఉంచాం. 2026 తర్వాత మాత్రమే పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది అని మనం నిర్ణయించుకున్నాం. మరి ఇప్పుడు 2026 వచ్చాక చేయాలి అని అంటే ఒకవైపున ఇప్పుడు జనాభా లెక్కల సేకరణ, కులగణన జరుగుతుంది. 2028కి అయిపోయింది. మరి పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఈ డీలిమిటేషన్ వ్యవహారం ఇవన్నీ కంప్లీట్ అవ్వాలంటే ఇంకొక సంవత్సరంన్నర పట్టేదానికి అవకాశం ఉంటుంది. అంటే 2028 అక్కడ ఎన్నికలు అయిపోతే, అసెంబ్లీ ఎన్నికలు తెలంగాణలో,
ఆంధ్రప్రదేశ్లో 2029లో అసెంబ్లీ ఎన్నికలు జరిగిపోతాయి. కాబట్టి ఈ జనాభా లెక్కలు పూర్తయి కులగణనతో కలిపి అదేవిధంగా పార్లమెంటు నియోజకవర్గాల పునర్విభజన వ్యవహారం ఇవన్నీ పూర్తి చేశారు. 2029లో మాత్రం మనకి అసెంబ్లీ నియోజకవర్గాలు పెరిగేదానికి అవకాశం లేదు. 2034లో వాళ్ళకేమో 33లో అంటే వరుసనే జరుపుకుంటే ఎలక్షన్లు జరుగుతూ వెళ్ళిపోతే అంటే మధ్యలో ఏదైనా మధ్యంతర ఎన్నికలు రాకపోతే తెలంగాణలో 2028 అసెంబ్లీ, అదేవిధంగా 2033లో అక్కడ జరుగుతాయి. అదేవిధంగా మనకి 2029లో 2034లో జరుగుతాయి. కాబట్టి 2033, 34కి ఈ విధమైనటువంటి నియోజకవర్గాల పునర్విభజనకి మన అసెంబ్లీ నియోజకవర్గాలు పెరిగేదానికి అవకాశం ఉంటుంది. అప్పుడు వరకు కొత్తగా ఆశావాహులుగా ఉండేటువంటి వాళ్ళందరూ ఎదురు చూడటం తప్ప వేరే మార్గం లేదు అనేటువంటిది ఒక స్పష్టమవుతున్నటువంటి అంశం.